ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఎంత మాత్రపుది. ప్రేమైన వాళ్ళరా, దావీదు దేవునికి ఎంత ఇష్టానుసరుడో మనకు చాలాసార్లు ఎన్నో వాక్యాలు విన్నాము, ఎన్నో సార్లు ఆయన జీవితం మనం చూసిన వాళ్ళం. అయితే ఇక్కడ దావీదు గురించి ఏం మాట్లాడుతున్నా అంటే, నాతాను ప్రవక్తతో చెప్పినాడు కొన్ని సంగతులు. ఏమని అంటే, నేను మందిరం కడతా అని అడిగినాడు. అయితే దావీదుకు దేవుడు అవకాశం ఇవ్వలేడు, కానీ సొలొమోన్కి ఇచ్చినాడు. అయితే దావీదు ఆ మాటకు ఏమంటున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన చంపొద్దు, ఆయన కొడుకు క్షమించండి, ఆయన ఎంతో మందిని చంపినాడు కాబట్టి ఆయన మందిరం కట్టవద్దు, ఆయన కుమారుడు సొలొమోను మందిరం కడతాడు అని చెప్పినప్పుడు, అదే రీతిగా నాతాను వచ్చి చెప్పగానే దావీదు చెప్తున్న మాట, దావీదు యొక్క క్రియ చూడండి. దావీదు ఏమంట 16వ వచనంలో, రాజైన దావీదు. ఈ మాట, మనకు ఏదైనా అధికారం ఉంటే అంత తొందరగా తగ్గింపు ఎక్కడొస్తుంది, అంత తొందరగా దీనత్వం ఎక్కడొస్తుంది? ఆ దేవుని మందిరమైనా సరే, ఇంకో స్థలమైనా సరే, దేవుని ఎదుట తగ్గించుకొని, లేకుంటే మోకరించి దేవుని యొక్క స్వరము విని, దేవుని యొక్క చిత్తము, దేవుని దాసులు చెప్పినప్పుడు విందాం, దేవుని వాక్యం ప్రకటింపబడ్డప్పుడు విందాం అనే ఆలోచన సాధారణంగా రాదు ఎవరికి. కానీ దావీదు, రాజైన దావీదు, ఈ మాట పరిశుద్ధాత్ముడు ఎంత నొక్కి రాస్తున్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ దేవునికి ప్రథమ స్థానం తన జీవితంలో ఉంది. అందుకే మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి వెతికితే అప్పుడు అన్ని అనుగ్రహిస్తాం. మన జీవితంలో అన్ని పొందట్లేని కారణం ఏంటంటే ఆయన రాజ్యం, ఆయన నీతి వెతకట్లేదు. దావీదు రాజు అయి ఉండి కూడా ఏం చేసినాడు? వచ్చి ఏమంట, యెహోవా సన్నిధిని కూర్చుండి. ప్రియమైన వాళ్ళారా, ఈ దీనత్వం ఉందా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? నాకు ఒక కుర్చీ తీసుకురా. ఇప్పుడు రాజు అన్నప్పుడు ఎంత హోదా ఉంటుంది, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. ఒక సింహాసనం కావాలి. రాజు అంటే ఒక్కడే రాడు కదా. దేవుని మందిరానికి వచ్చిన 10 మంది ఉంటారు. ఒక సర్పంచ్కే ఇలా 4 వెనక తిరుగుతారు. అట్లాంటి అప్పుడు ఈయన రాజు అయినప్పుడు ఎంతో మంది సైన్యం ఉంటుంది, సైన్యాధిపతులు ఉంటారు, రౌతులు ఉంటారు, సైన్యం ఉంటుంది. వాళ్ళందరూ దూరం ఉన్నా ఈయన ఏం చేస్తున్నాడు? వారందరూ ఏమన్నా అనుకోని యెహోవా సన్నిధికి వచ్చి ఏం చేసిండు? కూర్చున్నాడు. సింహాసనమే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేం చూపిస్తుందంటే సంపూర్తిగా దీనత్వం చూపిస్తుంది. ఆయన లేకుండా నాకు ఏది లేదు, ఏది ఉన్నా నాకు ఆయన ముందు అదేం పనికిరాంది అని పక్కన పెట్టేసినాడు సింహాసనాన్ని. ప్రియమైన వాళ్ళ, ఈ వైఖరి క్రైస్తవ సమాజంలో ఈనాడు కొరవైపోయింది. నేనేమనుకుంటున్నావు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. దావీదులాగా రాజు ఎవరు లేరు. రాజు అనే స్థాయి మనది లేదు. చిన్న పోస్టు, ఏదైనా మందిరంలో సంఘ పెద్ద ఉండని, లేక బాధ్యత గల సహోదరు ఉండని, లేకుంటే పరిచయం చేయని, సేవ చేయని, లేకుంటే బయట ఏదైనా వార్డ్ నంబర్ ఉండని, సర్పంచ్ ఉండని, ఏదో ఎమ్మెల్సీ, ఇంకేమన్నా చిన్న చిన్న పోస్టులు, ఎమ్మెల్యే, ఎట్లాంటి పోస్టులు వచ్చినాయి అనుకోండి, రాజు అనేది పక్కన పెట్టండి. ఈ పోస్టులకు మనం ఎట్లా అంటే తల కిందికి దించం. ఎంత గర్వంగా, ఎంత అహంకారంగా, మనం ఎంత యాటిట్యూడ్గా నడుస్తుంటాం. మన వైఖరి అట్లా మారిపోతుంది. కానీ దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. మనకి ఏ పోస్ట్ ఉన్నా, ఏ అధికారం వచ్చినా అది దేవుని దగ్గర సున్నా అని గుర్తుపెట్టుకోవాలి. దావీదు యెహోవా మందిరంలోనే వచ్చి కూర్చొని ఇట్లా మనవి చేస్తున్నాడు. ఏమనంటే, ఆ మందిరం కట్టిమన్నాడు కాబట్టి అంటున్నాడు, ఈలాగు మనవి చేసాను, దేవా యెహోవా, నువ్వు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంత మాడను, నా ఇల్లు ఏమాత్రపుది అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నీ మందిరం కట్టేంత స్థాయి నాది కాదు అని తన దీనత్వం కనపరుస్తున్నాడు. మొదట దేవుని ఎదుట మందిరంలో వచ్చి, దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నాడు, అక్కడ తన స్థితి. రెండోది, దేవుడిచ్చిన పనిని బట్టి దేవుని హెచ్చిస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాకు ఇది ఒక భాగ్యము, నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకు. అంటే సొలొమోను మందిరం కట్టమన్నాడు కాబట్టి నేను ఎంత వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా తరం ఎంతవరకు, నా ఇల్లు ఎంతది అని తగ్గింపు స్వభావంతో. ప్రియమైన సోదరుడ, సహోదరి, మన జీవితంలో ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో ఆశీర్వాదాలు అవే వస్తాయి. తగ్గింపు ఎప్పుడైతే లేవో ఆశీర్వాదాలే కాదు, ఉన్నాయి పోయే పరిస్థితి ఉంటుంది. అట్లా
మనం సరి చేసుకుందాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆశను పెట్టి స్తోత్రములు. నీ యొక్క చిత్తానుసారంగా నడవడానికి సహాయపడండి. దావీదు వలె మా జీవితం ఎల్లవెల్ల సరి చేసుకుంటూ కృపణీయండి. బలహీనం బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.